నమస్కారం, డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. యోగాంధ్ర 2026కు సర్వం సిద్ధం. 1 కోటి మంది భాగస్వామ్యమే లక్ష్యంగా ఏపీ సర్కార్ భారీ కసరత్తు. ఏపీలో డిఎస్సీ చుట్టూ పొలిటికల్ వార్. జగన్ రెడ్డి వర్సెస్ నారా లోకేష్ సిద్ధాంతాల పోరాటం. రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్లో కేటీఆర్ సందడి. విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్. 1.621% డిఏ పెంచుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, గ్రామీణ స్థాయి వరకు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా యోగా ప్రాధాన్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోని ఈ నెల 21న యోగాంధ్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మెగా యోగా సెషన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అమరావతిలో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు, సచివాలయాలు మరియు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక వేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్ష సూచనల ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియంలు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం లభిస్తుందని, ఈ యోగాంధ్రను కేవలం ఒకరోజు ఈవెంట్లా కాకుండా ప్రజల జీవనశైలిలో భాగంగా మార్చేలా ప్రచారం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన నియోజకవర్గాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం కావడంతో ప్రభుత్వం ఈ మెగా ఈవెంట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. ఏపీలో డిఎస్సీ నియామకాల చుట్టూ సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు జగన్ రెడ్డి వర్సెస్ నారా లోకేష్ సిద్ధాంతాల పోరాటంగా మారింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి అంశంలోనూ కులం మాత్రమే కనిపిస్తుందని, అదే మంత్రి నారా లోకేష్కు యువత భవిష్యత్, ఉద్యోగాలు, నైపుణ్యాలు కనిపిస్తున్నాయని కూటమి నేతలు మరియు శ్రేణులు సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు. మతం, ప్రాంతం పేరిట గతంలో ఫేక్ రాజకీయాలు చేసిన జగన్ ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన డిఎస్సీ అంశంపై కూడా కులాల రంగు పూసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఏపీ డిఎస్సీ ప్రక్రియపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను తెలుగుదేశం శ్రేణులు క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పికొడుతున్నాయి. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు లేవని, అడిగితే కులమన్నారని, 3 రాజధానుల ముసుగులో ప్రాంతాల మధ్య కుల విద్వేషాలు రేపారని, చివరికి కరోనా మహమ్మారి వచ్చినా దానికి కూడా కులం రంగు పూసిన చరిత్ర జగన్ రెడ్డిదంటూ సోషల్ మీడియాలో తీయపడుతున్నారు. ఇప్పుడు డిఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా కేవలం రాజకీయ లబ్ధి కోసం మళ్లీ కులాల ప్రస్తావన తెచ్చి నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సమాజంలో కులాల మధ్య విభజన తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే దానికి భిన్నంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తూ సరికొత్త భరోసా ఇస్తున్నారని, ఇదే ఇద్దరు నాయకుల మధ్య ఉన్న అసలు తేడాన్ని ప్రజలు గమనిస్తున్నారని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసని, అందుకే 2024 ఎన్నికల తీర్పులో జగన్ రెడ్డి మార్కు విభజన రాజకీయాలకు చెక్ పెట్టారని కూటమి శ్రేణులు గుర్తు చేస్తున్నారు. డిఎస్సీ అంశంపై ఇరు పార్టీల మధ్య సాగుతున్న ఈ డిజిటల్ అండ్ పొలిటికల్ వార్ ఏపీలో మరింత వేడిని పెంచుతోంది. కులం కూడా తీసుకొచ్చారు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే 2014 నుంచి 19 ఇట్లనే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ డిఎస్పీ చేశారు. ఆనాడు ప్రజలు నమ్మారు. వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత మేము శాసనసభ సాక్షిగా ప్రశ్న అడిగాం, ఎంతమంది డిఎస్పీలు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ప్రమోట్ చేశారు. తిరిగి చూస్తే 4-5% ఉంది. మళ్ళీ ఆ రోజు అబద్ధం చెప్పినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు కావాలని ఒక పెయిడ్ బ్యాచ్ పెట్టుకున్నారు. ఒక రిటైర్డ్ పనికిమాల ఐఏఎస్ వస్తారు. ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా కింద ఇస్తానన్నారు. ఇప్పుడు మేము బయట పెట్టి ఆ మనిషి ఎక్కడున్నాడు? క్షమాపణ చెప్పాలి కదా, చెప్పమనండి ఇప్పుడని. అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. మీ ఇక్కడ నుంచి ఉన్నా హైదరాబాద్లోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ మోడల్ స్కూల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వయంగా విద్యార్థుల క్లాస్ రూమ్లలోకి వెళ్లి వారితో ముచ్చటించారు. బడులు తెచ్చుకున్న మొదటి వారంలోనే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుస్తకాలు అందాలని లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. క్లాసుల వారీగా విద్యార్థులకు పుస్తకాలను అందజేసి బాగా చదువుకొని తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి పథకం ద్వారా సర్కార్ బడుల రూపురేఖలు మార్చామని, డిజిటల్ క్లాస్ రూమ్లను అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు గుర్తు చేశారు. ఈ వేడుకలో కేటీఆర్తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, పాఠశాల యాజమాన్యం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులతో ఎంతో సరదాగా గడిపిన కేటీఆర్ వారి చదువులకు సంబంధించి ఎలాంటి అవసరాలున్నా తమ వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. మరి నరేందర్ గారు, తలసాని సాయి కిరణ్ గారు, మహేశ్వరి గారు, శ్రీహరి గారు, జ్వాల నరసింహారావు గారు, ఇంకా ఈ ట్రస్ట్ సభ్యులందరికీ, ట్రస్ట్ లో భాగస్వాములై పనిచేస్తున్న సభ్యులందరికీ, శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ మోడల్ స్కూల్ అధ్యాపకులకి, అట్లాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కి, ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి, మీడియా మిత్రులకి, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు. పిల్లలతోని గడిపినప్పుడు వచ్చే ఆనందం, పిల్లలతో ఒక 10 నిమిషాలు గడిపినా వచ్చినప్పుడు ఉండే ఆనందం వేరే ఏ సందర్భంలో కూడా మనకి రాదు. కల్మషం లేని హృదయం నిండా మరి ఏ స్వార్థము లేని పిల్లలు, ముఖ్యంగా ఇక్కడ మా వాణీదేవి గారు అదృష్టవంతురాలు. ఎందుకంటే మీకు కొంతమంది లేరు, మనవలు మనవరాలు ఇంతమంది ఉన్నారు. 240 మంది మామూలు విషయం కాదు. మరి వారి కోసం చక్కటి ప్రాంగణంలో ఇంత బ్రహ్మాండమైన పాఠశాల నడుపుతున్నారు. వారికి హృదయపూర్వకంగా నా అభినందనలు, హృదయపూర్వకంగా మొత్తం ట్రస్ట్ నిర్వహిస్తున్న ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా వారు మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు నేను అనుకున్నాను, మరి చిన్న ప్రోగ్రాం ఉంది కదా ఎందుకు పిలిచినారని. కానీ ఎంత ఉదాత్తమైన కార్యక్రమం ఇది అనేది ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. పిల్లలకి మరి మోస్ట్ ఆఫ్ ద కిడ్స్, ఇక్కడ ఉన్న కూర్చున్న పిల్లలు చాలా మంది చాలా బలహీన వర్గాల కుటుంబాల నుండి, చాలా పేదరికం నుండి, దిగువ మధ్య తరగతి నుండి వచ్చిన పిల్లలు. వాళ్ళకి ఉదయం పూట మరి బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా మధ్యాహ్నం మంచి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ యాదవ్ గారు చొరవ తీసుకొని వారందరికీ తలసాని మరి ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో ఆనాడు మేము ఉన్నప్పుడు మరి చాలా ప్రయత్నాలు చేశాం. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పేరిట కూడా ఒక కార్యక్రమాన్ని, చక్కటి కార్యక్రమాన్ని కూడా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2023వ సంవత్సరంలోనే ప్రారంభించుకున్నాం. మళ్ళీ తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. తప్పకుండా మళ్ళీ అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్న ఆలోచన కూడా ఉంది. నేను ఇప్పుడే వాణీదేవి గారికి కూడా చెప్తా ఉన్నా, శ్రీ రామానంద తీర్థ మోడల్ మెమోరియల్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఇంకా ఇతరత్ర. రాష్ట్రంలోని విద్యుత్ రంగ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. విద్యుత్ ఉద్యోగుల కరువు భత్యాన్ని 1.621% పెంచుతూ డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ డిఏ పెంపుదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా డిస్కంలు, ట్రాన్స్కో, జెన్కో పరిధిలో పనిచేస్తున్న సుమారు 70,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రాత్రింబవళ్లు కష్టపడుతున్న కార్మికులకు అండగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు 1.621% డిఏ పెంపుదలకు సంబంధించిన ఫైల్పై ఆయన సంతకం చేశారు. ఈ పెరిగిన డిఏ అనేది ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే వర్తిస్తుందని మేకర్ స్పష్టం చేశారు. దీంతో ఈ 5 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు కూడా ఉద్యోగులకు లభించనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, విద్యుత్ రంగాన్ని లాభాల బాట పట్టించడంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సత్వర నిర్ణయం పట్ల విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు మరియు పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. ప్రధాని మోడీ పర్యటనను పురస్కరించుకుని ఇండియన్ డయాస్పోరా ఆధ్వర్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని నేరుగా చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ప్యారిస్లో ఉన్న భారతీయ సమాజం ఎంతో ఆసక్తి చూపించింది. ప్యారిస్ నగరంలో ప్రధాని మోడీకి లభించిన స్వాగతం అంతర్జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్గా మారింది. మోడీ వస్తున్నారనే సమాచారంతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు సైతం సాంప్రదాయ దుస్తుల్లో మోడీని కలవడానికి గంటల ముందే వేచి చూశారు. ప్రధాని వేదిక వద్దకు రాగానే ఒక్కసారిగా భారత్ మాతాకి జై, మోడీ మోడీ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ప్రధాని మోడీ కూడా ప్రజల మధ్యకు వచ్చి చిన్నారులకు ఆటోగ్రాఫ్లు ఇస్తూ అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్, ఫ్రాన్స్ దేశాలను సాంస్కృతికంగా, ఆర్థికంగా మరింత దగ్గర చేయడానికి ప్యారిస్లోని ప్రవాస భారతీయులు చేస్తున్న నిరంతర ప్రయత్నాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని, వారిని చూసి దేశం గర్విస్తోందని ప్రశంసించారు. ప్రధాని మోడీ ప్యారిస్ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని పెంచడమే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయుల్లో సరికొత్త దేశభక్తిని, ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పరిధిలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. అత్యంత పవిత్రమైన ఆనంద నిలయం శ్రీవారి ప్రధాన ఆలయం మీదుగా ఒక హెలికాప్టర్ ప్రయాణించడం తిరుమలలో తీవ్ర కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై నుంచి ఎలాంటి విమాన లేదా హెలికాప్టర్ సంచారం ఉండకూడదని స్పష్టమైన నియమాలు ఉన్నప్పటికీ ఈ ఘటన ఎలా జరిగిందంటూ భక్తులు, అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండలపై ఉన్న శ్రీవారి ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భద్రతా రక్షణ వలయం ఉంది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం స్వామివారి గర్భాలయం, దివ్య విమాన గోపురం మీదుగా ఎలాంటి పక్షి గాని, మానవ నిర్మిత వాహనాలు గాని వెళ్లకూడదు. ఇది తిరుమల పవిత్రతకు భంగం కలిగించమేనని పండితులు చెబుతుంటారు. అయితే తాజాగా తిరుమల ఆకాశంలో ప్రత్యక్షమైన ఒక హెలికాప్టర్ నేరుగా శ్రీవారి ఆలయ పరిసరాల మీదుగా దూసుకెళ్లింది. దీన్ని గమనించిన స్థానికులు, భక్తులు తమ మొబైల్ ఫోన్లలో దృశ్యాలను రికార్డు చేశారు. తిరుమలను అధికారికంగా నో ఫ్లై జోన్గా ప్రకటించాలని దశాబ్దాలుగా డిమాండ్స్ ఉన్నప్పటికీ నిరంతరం ఇలాంటి ఘటనలు పునరావృతమవడంపై టీటీడీ విజిలెన్స్ మరియు వైమానిక అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అది ఏ హెలికాప్టర్, ఏ మార్గం ద్వారా వచ్చింది అనే అంశాలపై విచారణ జరిపి భక్తులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కాదు టెంపుల్ ముందరా హలో హారతి ఆడే ఉంటావా P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్,
అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజి ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ పిఎన్ రెడ్డి హై స్కూల్. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి. కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. నర్సాపూర్ మరియు తూప్రాన్ పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభవార్త. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో సుదీర్ఘ బోధనానుభవం గల ఫ్యాకల్టీచే బోధనలు అందిస్తూ నూతన టెక్నాలజీతో డిజిటల్ టీచింగ్ ని ప్రవేశపెడుతూ అన్ని విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో నర్సాపూర్ మరియు తూప్రాన్లలో స్థాపించబడ్డ స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మన స్కాలర్ జూనియర్ కళాశాలలో ఐఐటి, జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ తో పాటు సిఏ ఫౌండేషన్, సిఎల్ఏటి, సియుఈటి, ఎన్డీఏ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం గల పి నరసింహారెడ్డి గారి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నమ్మకమైన విద్యా సంస్థలు స్కాలర్ జూనియర్ కళాశాల నర్సాపూర్ మరియు తూప్రాన్. నాణ్యమైన విద్యా సదుపాయాలతో పాటు ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫ్యాకల్టీచే నిరంతరం వ్యక్తిగత పర్యవేక్షణ, బాలికలు మరియు బాలురకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కూడా కలదు. నర్సాపూర్ బ్రాంచ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పిఎన్ రెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో నర్సాపూర్. అడ్మిషన్స్ కొనసాగుతున్నవి. వివరాల కొరకు బ్రాంచ్ల నెంబర్లని సంప్రదించగలరు. స్కాలర్ ఐఐటి జూనియర్ కాలేజ్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ నర్సాపూర్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9704255697, 9849501388. మీ విజయానికి సరైన గమ్యం స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మీ విజయానికి సరైన గమ్యం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్పై వైఎస్ఆర్సీపీ మహిళా బ్రిగేడ్ నేరుగా రంగంలో దిగింది. డిఎస్సీలో జరిగిన అక్రమాల నిబంధనల ఉల్లంఘనలపై లైవ్ డిబేట్కు తాము సిద్ధమంటూ వైసీపీ మహిళా నేతలు సంచలన ప్రకటన చేశారు. తాడేపల్లిలోని భారతమాత విగ్రహం వద్దకు చేరుకున్న పార్టీ ముఖ్య మహిళా నేతలు లక్ష్మీపార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, చెమ్మలమడక నాగమణి మరియు మంజరి చౌదరి మంత్రి లోకేష్తో ముఖాముఖి చర్చకు అక్కడే బైఠాయించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిఎస్సీ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తుండగా మంత్రి లోకేష్ దాన్ని తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టిన లోకేష్ జగన్ కు సవాల్ విసరగా దానికి వైసీపీ మహిళా శ్రేణులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. భారతమాత విగ్రహం వద్ద మీడియా ముఖంగా మాట్లాడిన లక్ష్మీపార్వతి మరియు శ్యామల, లోకేష్ స్థాయికి మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం అవసరం లేదని, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ కు దమ్ముంటే నేరుగా తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని, నోటిఫికేషన్ల నుంచి నియామకాల వరకు జరిగిన ప్రతి లోపాన్ని తాము సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని, లోకేష్ వచ్చే వరకు తాము అక్కడే వేచి ఉంటామని స్పష్టం చేయడంతో తాడేపల్లి పరిసరాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ మహిళా నేతల సవాల్పై అటు కూటమి శ్రేణులు మరియు మంత్రి నారా లోకేష్ కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. అరే బాబు లోకేష్, నీ మాటలు వింటా ఉంటే నవ్వు వస్తూ ఉందిరా. వచ్చి ఇక్కడ జగన్ గారి మీద ఒక పెద్ద సవాల్ విసిరి వెళ్ళిపోయావు కదా.
మహిళల్ని జగన్ గారు అవమానం చేశారా? భారతి గారు చెప్పాలా సమాధానం? ఆయన పిల్లలు చెప్పాలా? మరి మహిళల మీద మీరు ఇప్పటి వరకు చేస్తున్న ట్రోలింగ్స్ మేమందరం కూడా దాంట్లో బాధితులమే కదా. ఇక్కడున్న వాళ్ళందరి మీద మీ ఐటీడీపీలో చేసినటువంటి ఘోరమైన ట్రోలింగ్స్, మా భారతమ్మ మీద చేసినటువంటి, వాళ్ళ పిల్లల మీద చేసినటువంటి వీటి గురించి మాట్లాడరా ముందు? నువ్వు ఎందుకు పనికిరానటువంటి నువ్వు ఈరోజు మీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నీచమైనటువంటి ఈ ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మహిళల మీద నడుపుతూ మీ హోంమంత్రిని ఏదో అన్నారంట. మీ హోంమంత్రి ఏ ఒక్క కేసు అయినా పట్టించుకుంటా ఉందా? మహిళల మీద ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అన్యాయాలు రాష్ట్రంలో ఎప్పుడూ జరగనంత ఘోరంగా నిమిషానికి ఒక రేపు జరుగుతూ ఉందే. మరి అట్లాంటి వాడిని గురించి మీ హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా స్పందించారా? దోషుల్ని శిక్షించారా? మీరా నీతులు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి? అలాగే నిన్నగాక మొన్న డిఎస్సి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిద్ధంగా ఉన్నానని చెప్పావు కదా. మేము వచ్చాం కదా, మహిళలు వచ్చాం. డిఎస్సి పేరుతో ఎంత అవినీతి జరుగుతూ ఉందో ఇదంతా మేము ఆధారాలతో సహా ప్రూఫ్తో వచ్చాం. మేము వీటన్నింటినీ కూడా బయట పెట్టానికి సిద్ధంగా ఉన్నావురా? ధైర్యం, దమ్ము నీకేమైనా ఉంటే ఎన్టీఆర్ మనవడు మాటి చెప్తావు కదరా నువ్వు. ఎన్టీఆర్ మనవడవా నువ్వు? పిరికి వాడివి నువ్వు, ఉత్తర కుమారుడు. అట్లాంటి వాడు వచ్చి మా మీద ఛాలెంజ్ చేయడానికి నీకు కొంచెమైనా సిగ్గుండాలని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మన కుప్పం అప్పుల అప్పారావు, మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పాయకరావుపేట పాపమ్మ, మన హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు, అలాగే మన పీపీపీ పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంగళగిరి మాలోకం గారు, మన పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు. అసలు ఏంటో వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారో అర్థం కాదు. కానీ ఇందాక మేము ఆఫీస్లో కూర్చుని టీవీ చూస్తుంటే బ్రేకింగ్ న్యూస్లో చూసామన్నమాట. ఏంటి 200 మీటర్ల దూరంలో ఉన్నాము, అసలు సవాల్ విసురుతున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన డిఎస్సికి సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీ దగ్గర సమాధానం ఉందా? పేపర్ లీకేజ్ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, డిఫాక్టో సీఎం, మీ దగ్గర దానికి ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. కానీ మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? మరి ఏది సవాల్ విసిన వాళ్ళు ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటే ఆయన దాకా అవసరం. ఇప్పుడు మేము అడుగుతున్నాం, చెప్పండి, మేము ఇక్కడే ఉంటాం, రండి మాట్లాడి. ఇవాళ లోకేష్ బాబు గారు చాతగాని ఒక మంత్రిగా మిగిలిపోయింది కాకుండా నిసిగ్గుగా ఈడికొచ్చి కాలువలకి, అసలు కాలువ లోపల చేయడానికి నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఏ శాఖ? సరే, మేము ఇక్కడికి వచ్చి చూసాము, సవాల్ విసిరాడు కదా, మరి అంత దమ్మున్న నాయకుడు కదా సవాల్ విసిరాడని మేము వస్తే పారిపోయావు. సో పారిపోయే దానికి నువ్వు ఎందుకు సవాల్ విసిరావు? లేకపోతే నీకు నిజంగా అంతగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతానంటే రండి, ఓపెన్ చేస్తాం, డోర్లు ఓపెన్ చేస్తాం. మీలాగా భయపడే తరం కాదు మాది. కరకట్టకి దగ్గరలోనే ఉన్నాం. 200 యొక్క కూడు విషయంలో, చిన్న బిడ్డల యొక్క బట్ట విషయంలో మాత్రం చిల్లర రాజకీయాలు చేయక లోకేష్ బాబు గారు. మీరు చేసిన అన్యాయాలన్నింటినీ బయట పెడుతుంటే మీకు ఈ రోజు ఎంత బాధ వస్తుంది. డిఎస్సిలో మీరు చేసిన మోసాలు మీకు తెలుసు. ఎక్కడ అథారిటేటివ్గా లేని స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఎవరిస్తారండి? గ్రిగ్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, స్టేట్లో కానీ ఆడినప్పుడు ఇస్తారు. అది కదా అథారిటేటివ్గా తీసుకోవాలి. అది కాకుండా మంత్రులు ఎవరైనా నచ్చి ఒక సర్టిఫికెట్ ఇస్తే ఒక ప్యాకాట్కి ఒక ఉద్యోగం చేయడానికి చూశారు. ఇంకా అనిత గారికి మాటలు, ఒక మహిళగా ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ ఏదో అనేసారంటున్నారు మేకప్ గురించి. మరి రోజా మేడం గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారండి? బండారు సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు ఎలాంటి మాట? అప్పుడు మీకు ఎవరికి బాధలు రాలేదా? లోకేష్ గారు, మీరు సవాళ్ళు విసురుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి దాకా అవసరం లేదు. మహిళలు మేము వచ్చాం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పిల్లలకి యూనిఫామ్స్ అన్నారు, యూనిఫామ్ ఇచ్చారు కానీ షూస్ ఇవ్వలేదు. బుక్స్ అన్నారు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు కానీ నోట్ బుక్స్లు ఇవ్వలేదు. సవాళ్ళు అనేవి అలాంటి వాటిలో తీసుకోండి. వాటిని పిల్లలకి ఎలా అందించాలి అనే దాంట్లో మీ బుద్ధి అనేది చూపించండి. అంతేగాని సవాళ్ళు విసరటం మాకు కూడా వచ్చు. ఇప్పుడు అనిత గారి విషయం వస్తే మేమేం మాట్లాడుతున్నాం? అమ్మ అనిత గారు, మీ మేకప్ మీద ఉన్న శ్రద్ధ కాస్త సమాజం మీద పెట్టండి అని చెప్పి అడుగుతున్నాం. నల్గొండ పట్టణంలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం దహనం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ మాజీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ గౌడ్తో పాటు అతని అనుచరుడు ఎలుకంటి ప్రణీత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సమాజంలో అలజడి సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రతోనే వీరు ఈ పని చేసినట్టు తేలింది. వీరిపై కఠినమైన పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జూన్ 6వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:45 సమయంలో హైదరాబాద్ రోడ్లోని ఎన్జీ కాలేజ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టారు. ఈ ఘటనపై విస్తృత దర్యాప్తు చేపట్టిన 2 టౌన్ పోలీసులు వందలాది సీసీటీవీ కెమెరాలను చెరడిపట్టారు. ఈ క్రమంలో నిందితుడు అశోక్ కుమార్ గౌడ్కు చెందిన
బలేనో కారు ఆ సమయంలో అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. సాంకేతికంగా ఆధారాల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకోగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తూ కోచింగ్ సెంటర్ నడుపుతున్న అశోక్ సార్ కేవలం సమాజంలో ప్రాంతీయ రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ కుట్రకు తెరలేపినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారం విగ్రహంపై దుప్పట్లు కప్పి పెట్రోల్ పోసి నిప్పంటించి కారులో పరారయ్యారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి దాడులకు విరుసుకిచ్చివేసినట్లు విచారణలో తేలింది. చదువుకున్న వ్యక్తులే ఇలాంటి హీనమైన రాజకీయ విద్వేషపూరిత నేరాలకు పాల్పడడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితుల నుంచి నేరానికి వాడిన కారు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన నల్గొండ పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చేసి దానికి తగలబెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము 48 వార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీసర్ దగ్గర నుంచి పెటిషన్ తీసుకొని వెంబడి మనము క్రైమ్ నంబర్ 232/26 కింద నల్గొండ టౌన్లో సెక్షన్స్ 326, 196, 126, 324, 292 ఇట్లా సెక్షన్ 4 PDPP యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో స్పెషల్ గా నల్గొండ సిఐ గారి సీసీఎస్ నుంచి టీమ్స్ పెట్టి మనము ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బస్ భవన్ ముందు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన దిగారు. తమ జీవితాంతం సంస్థ కోసం రాత్రింబవళ్లు కష్టపడి విధులను నిర్వర్తిస్తే రిటైర్ అయిన తర్వాత అందాల్సిన కనీస ఆర్థిక ప్రయోజనాలు కూడా యాజమాన్యం సకాలంలో చెల్లించడం లేదంటూ వృద్ధ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ గేట్ ఎదుటే వారి ఉపవాస దీక్షకు బైఠాయించారు. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు మరియు ఆఫీస్ స్టాఫ్గా పనిచేసి రిటైర్ అయిన వందలాది మంది కార్మికులు ఈ దీక్షలో పాల్గొన్నారు. తాము ఉద్యోగ విరమణ పొంది నెలలు, ఏళ్లు గడుస్తున్నా సంస్థ నుంచి రావాల్సిన సెటిల్మెంట్లు పెండింగ్లోనే పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల వల్ల మందులు కొనడానికి, ఇళ్లు అద్దెలు కట్టడానికి మరియు పిల్లల పెళ్లిళ్లకు కూడా డబ్బులు లేక అప్పులు పాలవుతున్నామని కన్నీరు మున్నీరవుతున్నారు. ఓవైపు విధుల్లో ఉన్న ఉద్యోగులకు డిఏలు ఇస్తున్న యాజమాన్యం దశాబ్దాల పాటు సంస్థను నడిపిన తమలాంటి రిటైర్డ్ సిబ్బంది హక్కులను ఎందుకు కాలరాస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరియు రవాణా శాఖ మంత్రి స్పందించి తమకు లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఉపవాస దీక్ష విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేయడంతో బస్ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. జీవిత చరమాంకంలో ఉన్న ఆర్టీసీ వృద్ధ కార్మికులు తమ సొంత డబ్బుల కోసం ఇలా రోడ్డెక్కి ఉపవాస దీక్ష చేయడం బులియన్ మరియు సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యాజమాన్యం ఈ సమస్యపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
బాక్స్ ఆఫీస్ హిట్ మెషిన్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో వ్యక్తిది వెంకటేష్ నందమూరి కళ్యాణరామ్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న 5వ సినిమా కావడంతో పాటు కళ్యాణరామ్తో బావా బామర్దుల కథగా రాబోతుందనే టాక్తో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశం తాకుతున్నాయి. F2, F3 లాంటి హిట్స్ తర్వాత వెంకీతో అనిల్ రావుపూడి కాంబినేషన్ అనగానే అటు ఫ్యాన్స్ ఇటు కామన్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ యాడ్ చేస్తూ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మరియు యంగ్ బ్యూటీ కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గార్పాట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు జరిగిన పూజ ముహూర్తం వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ తెలిపారు. జూన్ 22 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా ప్రారంభం కానుంది. అనిల్ రావుపూడి మార్క్ ఫన్, యాక్షన్, ఎమోషన్స్ కలబోతున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రాబోయే 2027 సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పసిడి మరియు వెండి ప్రియులకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. మార్కెట్లో గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలకు ఇవాళ ఒక్కసారిగా బ్రేక్ పడింది. కేజీ వెండి ధరపై ఏకంగా 5,000 రూపాయలు తగ్గింది. మరోవైపు పసిడి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. కేజీ సిల్వర్ రేటు 5,000 మేరకు క్షీణించి ప్రస్తుతం 2,70,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇక బంగారం ధరల విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 151,100 రూపాయలుగా కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 138,500 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, స్థానిక జ్యువెలరీ మార్కెట్లను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుండొచ్చని బులియన్ వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ మార్పులపై అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. రాబోయే కొద్ది గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని నెల్లూరు సరిహద్దు ప్రాంతాలతో పాటు అంతరిక్ష కేంద్రం ఉన్న షార్ పరిసర ప్రాంతాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా తిరుపతి జిల్లాలోని సత్యవేడు, సూళ్లూరుపేట, తడ మరియు శ్రీహరికోటలోని షార్ ప్రాజెక్టు ఏరియాలో కాసేపట్లోనే ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు పార్వతీపురం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, ముఖ్యంగా పొలాల్లో ఉండే రైతులు, కూలీలు మరియు పశువుల కాపర్లు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జన్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఋతుపవనాల కదలికల వల్ల ఈదురుగాలులు బలంగా వీసే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ ప్రాణ నష్టాన్ని నివారించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.